నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సూపర్ ఎగ్జైటింగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాని ఓడించినటువంటి భారత్, బంగ్లాదేశ్ ని ఓడించినటువంటి ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్స్ కి చేరుకున్నాయి. ఇప్పుడైతే సెమీఫైనల్స్ బెర్తులు ఖరారైపోయాయి. ఇప్పుడు సెమీఫైనల్స్ కి చేరుకున్నటువంటి టీమ్స్ ని పట్టి చూస్తే ఫైనల్స్ ఎవరెవరి మధ్య ఉండవచ్చు. ఎందుకని ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ ని ఇండియన్స్ అంత క్యూరియస్ గా చూశారు. మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ కామెంటేటర్, అనలిస్ట్ వెంకటేష్ గారు నమస్కారం అండి. సో యూజువల్ గా చాలా క్యూరియాసిటీ అనేది నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ అనేది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంటుంది అనుకుంటే, అంతకు మించి ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ ని ఇండియన్స్ ఎందుకు చూసారు? ఇట్ వాజ్ ఏ రియల్ హండింగర్ ఆఫ్ ఎ మ్యాచ్ అండి. చాలా థ్రిల్లర్ అది. నిజంగా ఈరోజు అందరూ నిన్న నైట్ ఇండియా మ్యాచ్ చేసేసరికి 12 అయిందని ఈరోజు మార్నింగ్ 6 గంటలకల్లా అందరూ అలారం పెట్టుకుని లేచి మరీ చూశారు. బికాస్ ఎవ్రీబడి వాంటెడ్ టు సీ ద బ్యాక్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియన్ సాగనంపేయాలి ఇంటికి. ఎందుకంటే మనకి అనేక సందర్భాల్లో ఫైనల్స్ లో వాళ్ళు ఆస్ట్రేలియాతో మ్యాచ్లు జరిగి అన్నిసార్లు మనకి డిసప్పాయింట్మెంట్ మనం చూసాం. సో ఆస్ట్రేలియా ఎప్పుడైతే నిష్క్రమిస్తుందో మనకి అది ఈజీ అవుతుంది. మన గతంలో గెలిచినప్పుడు కూడా ఆస్ట్రేలియా ఎప్పుడు మనకి ఫైనల్లో మనకు గెలిచిన వరల్డ్ కప్స్ కానీ ఛాంపియన్స్ ట్రోఫీస్ కానీ ఇవన్నీ కూడా వితౌట్ ఆస్ట్రేలియా గెలిచాము. సో ఆస్ట్రేలియాని ఫైనల్లో ఓడించే సందర్భం నాకు తెలిసైతే ఇది లేదు. సో అనేక సందర్భాల్లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం. సో మళ్ళీ ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ వాట్ వీ హ్యావ్ సీన్ ఆన్ November 19 అది ఉండకుండా ఉండాలని చెప్పి ఫ్యాన్స్ చాలా గట్టిగా ప్రార్థించారు, చాలా ఆశించారు. మొత్తం మీద వాళ్ళ ప్రార్థనలు ఫలించినాయి. ఆల్మోస్ట్ ఇంకా బంగ్లాదేశ్ వెళ్ళిపోతాను టైంలో జస్ట్ చాలా చాలా థ్రిల్లింగ్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలిచి ఆస్ట్రేలియాని ఇంటికి పంపించింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ టైం సెమీస్కి చేరుకుంది. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ పాజిటివ్ డెవలప్మెంట్ ఇండియాకి సంబంధించి. నాట్ దట్ మనం ఆస్ట్రేలియా లేకపోతేనే గెలుస్తామని కాదు, ఇండియన్ టీమ్ ఈస్ డూయింగ్ వెల్. కానీ ఏంటంటే మనకి సైకలాజికల్ గా ఒక మెంటల్ బ్లాక్ ఉంది అగేన్స్ట్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా లేకపోవడంతో ఏంటంటే ఇండియాకి కాస్త మార్గం సుగమం అవుతుందని చెప్పి మనం కెన్ ఎక్స్పెక్ట్. ఒకప్పుడు అలాగే ఉండదు. ఈ T20 వరల్డ్ కప్ లో కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ని అంత క్యూరియస్ గా చూసారు. సో పాకిస్తాన్ ముందుగానే వెళ్ళిపోయింది, ఇప్పుడు నాకౌట్ లో ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది అనుకున్నప్పుడు సెమీఫైనల్స్ నెక్స్ట్ ఫైనల్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? సెమీఫైనల్లో మనకు అంత ఈజీ కాదు, ఎందుకంటే ఇంగ్లాండ్ ఈజ్ అ టఫ్ అపోనెంట్. మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే 2022లో లాస్ట్ T20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ చేతిలో మనం చిత్తుగా ఓడిపోయాం. 10 వికెట్స్ తేడాతో వాళ్ళు గెలిచారు. మనం 164 ఎంతో చేసాం ఫస్ట్ బ్యాటింగ్ చేసి. వాళ్ళు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఇంకా 2-3 ఓవర్స్ టు స్పేర్ ఈజీగా ఆ టార్గెట్ రీచ్ అయిపోయారు. సో ఆ చేదు అనుభవం మనకి ఎలాగ ఉంటుంది. బట్ ఈజ్ ఎ డిఫరెంట్ టోర్నమెంట్, డిఫరెంట్ టీమ్. సో ఈసారి అది రిపీట్ కాకుండా ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇండియన్ టీమ్ ఈసారి దే ఆర్ పర్ఫార్మింగ్ మచ్ మచ్ బెటర్. ఇంగ్లాండ్ అతి కష్టం మీద సెమీస్ కి చేరుకుంది. సో ఇండియా విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. అక్కడ కండిషన్స్ ఇప్పుడు మనకి ఎక్కడైతే ఈ సెమీఫైనల్ జరుగుతుంది గయానాలో యూజువల్లీ స్పిన్నర్స్ చాలా హెల్ప్ ఉంటుంది. ఇంగ్లాండ్ టీంలో కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. బట్ ఐ థింక్ స్పిన్ హ్యాస్ బీన్ అవర్ స్ట్రెంత్. సో మన స్పిన్నర్స్తో ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ ఇప్పుడున్న ఫామ్తో ఐ థింక్ ఇండియా విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ అని అనుకోవచ్చు సెమీఫైనల్. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చాలా పసికూన అనుకుంటారు, అలాంటిది వెరీ ఫస్ట్ టైం సెమీఫైనల్ కి వెళ్ళడం. సో ఫైనల్ కూడా వెళ్తుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి. వరల్డ్ మన దగ్గర ఉన్నటువంటి ఫార్మర్ క్రికెటర్స్ కూడా అదే మాట చెప్తున్నారు. ఎలా చూస్తున్నారు దాన్ని? వాట్ ఇఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఫైనల్స్ కి వెళ్తే? ఇట్ విల్ బి లైక్ ఎ డ్రీమ్, ఒక ఫెయిరీ టేల్ అవుతుంది. బట్ ఆఫ్ఘనిస్తాన్ కి ఆ కేపబిలిటీ అయితే ఉన్నది. వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ తక్కువ కావచ్చు. వాళ్ళు ఎక్కువగా మిగతా దేశాలు కానీ బయలాటరల్ సిరీస్ లో ఆడరు, అసలు పిలవరు కూడా ఎవరు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి అంత గ్లామర్ లేదు కాబట్టి. బట్ అక్కడ ఉన్న క్రికెటర్స్ అన్ని మనకి ఫెమిలియర్ నేమ్స్. రషీద్ ఖాన్ కానీ, మహమ్మద్ నబీ, గుర్బాజ్, వీళ్ళందరూ IPL ఆడతారు. వరల్డ్ వైడ్ జరిగే అన్ని T20 లీగ్స్ లో ఆడతారు. ముఖ్యంగా వాళ్ళు ఇక్కడ క్యారిబియన్ లో, వెస్టిండీస్ లో క్యారిబియన్ ప్రీమియర్ లీగ్ అని జరుగుతుంది ఎవ్రీ ఇయర్. దాంట్లో వాళ్ళు అందరూ కూడా ఆడతారు. సో వాళ్ళకి ఇక్కడ కండిషన్స్ బాగా తెలుసు వాళ్ళు. సో ఎక్కడైనా రాణించగల వాళ్ళకి స్పిన్నర్స్ ఉన్నారు. ఇటీవల కాలంలో వాళ్ళ పేస్ బౌలర్స్ ఫజల్ హక్ ఫరూకీ కానీ, నవీనుల్ హక్ కానీ, గుల్బదన్ నయీబ్ కానీ వాళ్ళు కూడా చాలా బాగా షైన్ అవుతున్నారు. సో ఇప్పుడు దిస్ ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. బ్యాటింగ్లో కొంత ప్రాబ్లం వాళ్ళకు ఉన్నది. బట్ సంబడి లైక్ గుర్బాజ్ అండ్ చివర్లో రషీద్ ఖాన్ వీళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఈ రోజు మ్యాచ్లో కూడా మనం చూస్తే అగేన్స్ట్ బంగ్లాదేశ్ రషీద్ ఖాన్ చివర్లో వచ్చి కొట్టిన 3 సిక్సర్లు, దట్ వాస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టీమ్. రషీద్ ఖాన్ చాలా అండర్ రేటెడ్ బ్యాట్స్మెన్ యాక్చువల్గా, బట్ హీఈస్ ఎ టాప్ క్లాస్ ఆల్రౌండర్. ముఖ్యంగా చివర్లో వచ్చి అతను ఆడినంత బాగా అతను ఒక అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఎలాగైతే ఇస్తాడో. వీ టాక్ మోర్ అబౌట్ ధోని, బట్ రషీద్ ఖాన్ ఈజ్ నో లెస్. రషీద్ ఖాన్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ఫినిషర్. సో రషీద్ ఖాన్ చేస్తున్నది అదే. అండ్ హీ హాస్ టేకెన్ 4 వికెట్స్, ఆ 3 సిక్స్లు కొట్టడం కాకుండా.
సో హీఈస్ ద హీరో ఆఫ్ దిస్ విన్. సో మనం నిన్నటి ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్ చూసుకుంటే రోహిత్ శర్మ 92 రన్స్ చేశాడు. సో రికార్డ్స్ కూడా క్రియేట్ అయ్యాయి ఇప్పటిదాకా. T20లో హైయెస్ట్ 6లు కావచ్చు, రన్స్ కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే నిన్నటి పర్ఫార్మెన్స్ ఇండియన్ టీమ్ ఎలా ఉంది? మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం రోహిత్ శర్మ ఫామ్ గురించి, ఫామ్ లో లేడన్నట్టుగా మాట్లాడుకున్నాం. కానీ వాట్ వీ హ్యావ్ సీన్ వాజ్ వింటేజ్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఇలాగ ఆడతాడు, 6 సీటింగ్, 8 సిక్స్లు కొట్టాడు. 8 సిక్స్లు కొట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. అక్కడ ఉన్న బౌలర్స్ ఎవరు? వరల్డ్ క్లాస్ బౌలర్స్, ప్యాట్ కమిన్స్, స్టార్క్, హ్యాజల్వుడ్, ఆడమ్ జాంపా, వీళ్ళు ప్రపంచంలో టాప్ క్లాస్ బౌలర్స్. వాళ్ళని ఫేస్ చేస్తూ వాళ్ళు జస్ట్ టాయిడ్ విత్ దర్ బౌలింగ్, ఒక ఆట ఆడుకున్నట్టుగా ఆడుకున్నాడు వాళ్ళ బౌలింగ్తో. అద్భుతమైన పర్ఫార్మెన్స్ రోహిత్ శర్మ నుంచి. ఎందుకంటే ఆ రిస్క్ తీసుకున్నాడు, ఆ రిస్క్ రివార్డ్ బాగా దొరికింది, అది డెఫినెట్గా దొరికింది. అంత ఇంపార్టెంట్ మ్యాచ్లో అంత హై రిస్క్ గేమ్ ఆడడం అనేది అతనికే చెల్లింది. కెప్టెన్గా అతను కనుక ఫెయిల్ అయి ఉంటే, స్టార్టింగ్లో ఒక సెకండ్ ఓవర్లో థర్డ్ ఓవర్లో ఓడిపోయి ఉంటే, అవుట్ అయి ఉంటే, అందరూ అతని మీద చాలా విమర్శలు కురిపించారు, ట్రోల్ చేసి ఉండేవారు. బట్ హీ హాస్ టేకెన్ దట్ రిస్క్, హీ హాస్ టేకెన్ దట్ గాంట్లెట్. సో అద్భుతంగా పర్ఫామ్ చేశారు రోహిత్ శర్మ. ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇన్ T20 క్రికెట్గా చెప్పుకోవాలి, అట్లీస్ట్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే అంత టఫ్ మ్యాచ్లో 92 ఆఫ్ 41 balls, 224 అంత స్ట్రైక్ రేట్, దట్ వాస్ రియలీ వండర్ఫుల్. వన్ ఆఫ్ ది బెస్ట్ నాక్స్. ఎందుకంటే రోహిత్ శర్మకి 4-5 సెంచరీలు ఉన్నాయి ఈ ఫార్మాట్లో, కానీ వాటన్నిటికంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్ నాకు అని చెప్పాలి. సో బౌలర్లు కూడా, ఒకవైపు బుమ్రా, మరోవైపు కుల్దీప్ యాదవ్, ఈ ఇద్దరు కూడా ప్రతి మ్యాచ్ లో ఆల్మోస్ట్ 3 వికెట్స్ తీస్తున్నట్టుగా కనిపిస్తోంది యావరేజ్ గా. ఎలా ఉండబోతోంది నెక్స్ట్ మ్యాచ్ అనేది? ఇప్పుడు ఈ వరల్డ్ కప్ లో బెస్ట్ ఫాస్ట్ బౌలర్ ఎవరంటే బుమ్రా, ఓవరాల్ గా తీసుకున్న బెస్ట్ బౌలర్ బుమ్రా. బెస్ట్ స్పిన్నర్ ఎవరంటే కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ మనకి గ్రూప్ స్టేజ్ లో ఆడలేదు, ఎందుకంటే అక్కడ న్యూయార్క్ లో జరిగినప్పుడు అక్కడ పేస్ బౌలర్కి అనుకూలం కాబట్టి అక్కడికి అతను అవకాశం ఇవ్వలేదు. ఎప్పుడైతే అతను ఈ సూపర్ 8లో పిక్చర్లోకి వచ్చాడో, ప్రతి మ్యాచ్లో వికెట్స్ ఇస్తున్నాడు, కీలకమైన వికెట్స్ ఇస్తున్నాడు, బ్రేక్ త్రూస్ ఇస్తున్నాడు, ఒక ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్స్ బ్రేక్ చేయడం మనం చూసాం. సో ఈ పర్టికులర్ మ్యాచ్లో అతను తీసిన వికెట్లు, మిచెల్ మార్ష్ కానీ, మ్యాక్స్వెల్ కానీ, అది ఆల్మోస్ట్ మ్యాచ్ని టర్న్ చేసి గేమ్ చేంజింగ్ మూమెంట్స్. సో కుల్దీప్ యాదవ్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ అండ్ బుమ్రా ఇన్ ద బిగినింగ్ అండ్ అట్ ద డెత్. సో ఇది మనకున్న స్ట్రెంత్. మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు హర్షదీప్ కూడా ప్రతి మ్యాచ్లో వికెట్స్ ఇస్తున్నాడు, అతను వన్ ఆఫ్ ది టాప్ వికెట్ టేకర్స్ ఇప్పుడు హర్షదీప్. అండ్ హార్దిక్ పాండ్యా కానీ, అక్షర్ పటేల్, వీళ్ళందరూ కూడా అతను సపోర్ట్ చేస్తారు. ఒక్క రవీంద్ర జడేజా ఫామ్ మనకి చాలా వరీయింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది. రవీంద్ర జడేజా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అతనుకున్న క్యాలిబర్, అతనుకున్న ఎక్స్పీరియన్స్ తగిన పర్ఫార్మెన్స్ రావట్లేదు. బట్ వేరాజ్ అక్షర్ పటేల్ ఆ గ్యాప్ని ఫిల్ చేస్తాడు, సిమిలర్ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్. అతను కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో జడేజా ఫామ్లో ఉన్న వీక్నెస్ని, అతని బౌలింగ్లో అతనికి కావాల్సిన కోటా ఓవర్స్ని, నిన్న కూడా మనం చూస్తే ఏంటంటే అక్షర్ బౌల్ 3 overs, జడేజా బౌల్ 1 over. సో ఆ కోటాలో దాన్ని వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటున్నారు. సో అక్షర్ పటేల్ ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తాడని చెప్పాలి. అండ్ హీ హాస్ టేకెన్ ఎ వండర్ఫుల్ క్యాచ్. సింగిల్ హ్యాండ్ తో తీసుకున్నాడు. బౌండరీ లైన్ మీద పూర్తిగా తన ఫుల్ హైట్ కి రైజ్ అయ్యి తీసుకున్న క్యాచ్ టు డిస్మిస్ మిచెల్ మార్ష్. చాలా చాలా ఇంపార్టెంట్ క్యాచ్. అది క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటే దట్ క్యాచ్ వన్ అస్ ద మ్యాచ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఇంగ్లాండ్ టీం ఎలా ఉంది? ఫస్ట్ సెమీఫైనల్ ఉండబోతోంది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అనేది. ఇంగ్లాండ్ టీం ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు. వాళ్ళకున్న ఆల్రౌండర్స్ చూస్తే ఏంటంటే స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ బోల్డ్ మంది ఉన్నారు. శామ్ కరన్ కావచ్చు, లియామ్ లివింగ్స్టన్, మొయిన్ అలీ, వాళ్ళ బ్యాట్స్మెన్ బట్లర్ కానీ, లేకపోతే ఫాస్ట్ బౌలర్స్ జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్. సో మంచి ఎక్స్ట్రీమ్ పేస్ ఉండే బౌలర్స్ ఉన్నారు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న జోర్డన్ లాంటి బౌలర్స్ కూడా ఉన్నారు. జోర్డన్ ఆల్రెడీ గాట్ హ్యాట్రిక్ ఆల్సో. సో వాళ్ళ టీం చాలా బాగుంది ఆన్ పేపర్, కానీ ఎందుకో వాళ్ళు అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. పర్టికులర్లీ ఇక్కడ స్లో వికెట్స్తో వాళ్ళు కొద్దిగా సతమతం అవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. దే హ్యావ్ డన్ వెరీ వెల్ అగేన్స్ట్ స్మాలర్ టీమ్స్, బట్ పెద్ద టీమ్స్కి అగేన్స్ట్గా వాళ్ళు కొద్దిగా స్ట్రగుల్ అవ్వడం మనం చూసాం. సో ఐ థింక్ ఇండియా విల్ డెఫినెట్లీ స్టార్ట్ ఎస్ ఫేవరెట్స్ ఇన్ ద సెమీఫైనల్. బట్ ఇంగ్లాండ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నాకౌట్లో ప్రెషర్ ఖచ్చితంగా మన మీద ఉంటుంది. వాళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్ అయినప్పటికీ కూడా ఇండియాలో ఉన్న ఎక్స్పెక్టేషన్స్, ఎప్పుడైతే మన టీం అన్బీటన్గా వెళ్ళిందో, లాస్ట్ టైం కూడా వన్డే వరల్డ్ కప్లో కూడా అలాగే అయింది, మనం ఫైనల్ వరకు అన్బీటన్గా వెళ్ళాం. సో ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్గా రైజ్ అవుతాయి. పర్టికులర్లీ ఆఫ్టర్ వీ హ్యావ్ డిఫీటెడ్ ఆస్ట్రేలియా, ఈ ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరుగుతాయి. సో ఆ ప్రెషర్ చాలా ఉంటుంది. ఆ ప్రెషర్ని మన వాళ్ళు ఎలా తట్టుకుంటారు, ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది చూడాలి.
సో అన్బీటెన్ లా మనతో పాటుగా ఉంది ఇప్పటిదాకా సౌత్ ఆఫ్రికా కూడా ఉంది. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అంటే అక్కడ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు మ్యాచ్? అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉన్న స్టేజ్ లో వాళ్ళని ఆపడం చాలా కష్టం అని. ఎందుకంటే ఆ ఆస్ట్రేలియన్ వాళ్ళు ఓడించిన తీరు, టఫ్ మ్యాచ్ లో వాళ్ళు గెలిచినప్పుడు ఆటోమేటిక్ గా అది వాళ్ళ చాలా మొరల్ బూస్టింగ్ గా ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు ఉన్న పొజిషన్ లో వాళ్ళని ఆపడం సౌత్ ఆఫ్రికా చాలా కష్టం. సౌత్ ఆఫ్రికా ఇస్ వెరీ స్ట్రాంగ్ టీమ్. ముఖ్యంగా వాళ్ళు బౌలింగ్ లో చాలా స్ట్రెంత్ ఉంది. బ్యాటింగ్ లో కూడా డికాక్ ఫామ్ కానీ, మార్క్రమ్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. క్లాసన్ ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్. సో ఆ టీంకి ఆ ఎబిలిటీ ఉంది. కానీ ఒక్కటే ఏంటంటే వాళ్ళకి ఆ ట్యాగ్ ఉంది, చోకర్స్ అని చెప్పి. వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఐసీసీ టోర్నమెంట్లో నాకౌట్స్లో చాలా తక్కువ మ్యాచ్లు గెలిచారు, 1-2 గెలిచుంటారు. వాళ్ళు నాకౌట్ స్టేజ్లో చెతికల పడ్డం అనేది ఇట్ ఈస్ బికమ్ ఏ రొటీన్. సో ఈసారి ఏమైనా ఆ ట్రెండ్ని బ్రేక్ చేస్తారా అనేది చూడాలి. లేని పక్షంలో అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఆడుతున్న తీరు, వాళ్ళు చూపిస్తున్న టీమ్ స్పిరిట్, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఐ థింక్ ఆఫ్ఘనిస్తాన్ మైట్ బీ అవర్ అపోనెంట్ ఇన్ ఫైనల్ ఇఫ్ ఇండియా బీట్స్ ఇంగ్లాండ్. సో అది కూడా పాసిబిలిటీ ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆతిథ్యం ఇస్తున్నటువంటి వెస్టిండీస్ లేదు, ఒకవైపు పాకిస్తాన్ లేదు, మరొక వైపు ఆస్ట్రేలియా లేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్లు ఇవన్నీ చూసిన తర్వాత, ఈ టీమ్స్ చూసిన తర్వాత మీరు చెప్పినట్టుగా ఒక క్యూరియాసిటీ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఆ టెన్షన్ ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం, ఈ ప్రెషర్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇండియన్ టీం మీద. సో ఏమైనా చేంజెస్ ఉంటాయా, లేకుంటే దానికి తగ్గట్టుగా వచ్చేటువంటి మార్పులు ఎలా ఉంటాయి? శివం దుబే ప్లేస్ విషయంలో నాకైతే ఐఎమ్ నాట్ హ్యాపీ. నేనే కాదు, మన ఫ్యాన్స్ కూడా ఎవరు నాట్ హ్యాపీ. అతనికి ఒక స్పెసిఫిక్ మిషన్ ఇచ్చారు, ఏంటంటే స్పిన్నర్స్ కి అగేన్స్ట్ గా 6లు కొట్టమని చెప్పి. కానీ అలా కావట్లేదు. ఈ మ్యాచ్ లో కూడా అగేన్స్ట్ ఆస్ట్రేలియా కూడా అతను ఒక 20-25 రన్స్ చేశాడు. కానీ స్ట్రగుల్ అవుతున్నాడు. అతను ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు. అతనికి ఇచ్చిన రోల్ అతను ఫుల్ఫిల్ చేసినట్టుగా లేదు. సంజు శాంసన్కి మరి ఏమన్నా తీసుకొస్తారా, లేకపోతే శివం దుబేతోనే వెళ్తారా అనేది చూడాలి. అతనికైతే అబిలిటీ ఉన్నది, స్పిన్నర్స్ మీద కౌంటర్ అటాక్ చేయగల ఎబిలిటీ అయితే ఉన్నది. కానీ ఆ ఫుల్ పొటెన్షియల్ అనేది మనం చూడలేదు. సో అదొక్క ఉంటే గనక అదొక్క మార్పు ఉంటుంది. లేకపోతే ఈ స్టేజ్లో, ఇంత లేట్ స్టేజ్లో సంజు శాంసన్ పిక్చర్లోకి తీసుకొస్తారు. ఎందుకంటే అతను హ్యాస్ నాట్ ప్లేడ్ ఎనీ మ్యాచెస్. మన ఆల్మోస్ట్ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యి 1 month అయిపోతుంది. సో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా అతన్ని తీసుకొచ్చి ఆడిపిస్తారా అనేది ఒకటే కొంచెం సందేహం. సో 4 days లో తేలిపోతుంది సెమీఫైనల్స్ ఏంటి, ఆ తర్వాత ఫైనల్స్ ఏంటి అనేది. ఒక క్యూరియాసిటీ, యాంగ్జైటీ క్రికెట్ లవర్స్ లో, ఎట్ ద సేమ్ టైం ప్రెషర్ అనేది కూడా టీంల మీద ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బికాస్ దే హ్యావ్ ప్లేడ్, దే హ్యావ్ సీన్ ఇట్, దే హ్యావ్ బీన్ దేర్, సీన్ ఇట్ ఆల్. వాళ్ళకి అన్ని చాలా ఇలాంటి ఎన్నో చూశారు. వాళ్ళు గైడ్ చేయాలి, యంగ్స్టర్స్ ని గైడ్ చేయాలి. వాళ్ళు ఎలాగైతే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మీద ఈ లెట్ ఫ్రమ్ ద ఫ్రంట్, సో ఆ ప్రెషర్ అంతా తన భుజాల మీదకి వేసుకుని ఎలా టీంని ముందుకు నడిపించాడో, మరి సెమీఫైనల్లో కూడా వీళ్ళిద్దరూ చాలా కీలకమైన ప్లేయర్స్ అవుతారు. టీంలో అందరు యంగ్స్టర్స్ ఇవ్వకుండా వీళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇచ్చారంటే, బోత్ ఆఫ్ దమ్ మైట్ బి ప్లేయింగ్ దర్ లాస్ట్ ఐసీసీ ఈవెంట్, లాస్ట్ వరల్డ్ కప్. సో ఒక హై నోట్లో, మరి రిటైర్ అయినా కాకపోయినా లాస్ట్ వరల్డ్ కప్ గెలవాలని చెప్పి వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా ఇంటెన్షన్ ఉంటుంది. సో వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ చాలా కీలకం కాబోతుంది మనకి ఈ సెమీఫైనల్ అండ్ ఫైనల్, నాకౌట్ స్టేజ్లో. సో ఈ నాకౌట్ అనేది కొంచెం బయటకు వచ్చిన తర్వాత, అంటే లైక్ సెమీఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ తో బయటకు వచ్చిన తర్వాత అందరూ అనుకుంటున్నట్టుగా ఇదే జరగచ్చా, ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఫైనల్లో? బాగుంటుంది. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ వస్తే మనం ఒకవేళ ఇండియా ఓడిపోయినా కూడా అంత ఎక్కువగా ఫీల్ కాం. ఒక చిన్న దేశం ఆఫ్ఘనిస్తాన్, ఎప్పుడు కల్లోల ప్రాంతం, అది ఎప్పుడు యుద్ధాలు, తర్వాత బాంబు దాడులతో ఉండే ప్రాంతంలో వాళ్ళకి అదొక ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అలాంటి టీం గెలిస్తే కూడా విల్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దట్. సో ఆఫ్ఘనిస్తాన్ ఒక 2 ఏషియన్ కంట్రీస్ మధ్య జరిగే ఫైట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఐడియల్ సిచ్యుయేషన్ అది, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫైనల్ అండ్ ఇండియా లిఫ్టింగ్ ద ట్రోఫీ. సో అది అందరూ ఆశించే పరిస్థితి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మీద మనకున్న ఇంపెకబుల్ రికార్డ్, మనం ఒక్కసారి కూడా టెస్ట్లో కానీ, T20sలో కానీ, 1 daysలో కానీ ఆఫ్ఘనిస్తాన్ మీద ఎప్పుడూ ఏ స్థాయిలో కూడా ఓడిపోలేదు. మనం ఆడే అన్ని మ్యాచ్లో గెలిచి అన్బీటన్ రికార్డు ఉంది. సో దాన్ని మెయింటైన్ చేస్తూ మనం గెలిచే అవకాశం ఉంటుంది. సౌత్ ఆఫ్రికా వచ్చినా సరే, సౌత్ ఆఫ్రికా మీద కూడా మనం గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకంటే కూడా వీ హ్యావ్ ఏ బెటర్ స్పిన్ బౌలింగ్ అటాక్ అని అనుకుంటున్నాను. ఎస్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.